ఎమోషన్స్ అయినా సరే, పొలిటికల్ అయినా సరే, సెంటిమెంట్ అయినా సరే, అసలు ఏ దానికి మనము దిగేది లేదు, అంత పైకే ఉన్నాయి. ప్రతి ఒక్క సీన్ హైలైట్ ఉంది అక్కడ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. స్టార్టింగ్ నుంచి మధ్యలో వరకు మాత్రం పొలిటికల్స్, మధ్యలో నుంచి ఎండింగ్ వరకు మాత్రం మొత్తం సెంటిమెంట్. తన వైఫ్ కోసము చాలా అంటే చాలా త్యాగాలు చేశాడు ఆయన కూడా. పాప వాళ్ళ కూతురికి కూడా అన్ని తెలిసేటట్టు చేశాడు. అది ఇంకా బాగా నచ్చేసింది నాకైతే. ఆ సినిమా చూస్తే కూడా కొంచెం ఏడుపు కూడా వచ్చింది, ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ ఉంది కాబట్టి, మనం కూడా అలాంటి వాళ్ళం కాబట్టి. ఇక 100కి 100% అయితే రేటింగ్ ఇవ్వచ్చు. ఎక్సలెంట్గా ఉంది, పొలిటికల్స్ అన్నీ బాగున్నాయి. స్లాంగ్ మాత్రం బాగుందండి, ఎందుకంటే ఆ స్లాంగ్ మనది ఇక్కడ కాదు కాబట్టి చాలా బాగుంది. పక్కా ఉపయోగపడుతుంది. పొలిటికల్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చి చూడాల్సిందే. అది చూస్తే మాత్రం ఆ రేటింగ్ వేరేగా ఉంటుంది, వాళ్ళు కూడా మారచ్చు. లేదండి, దానికి దీనికి ఎక్కడ ఉంటుందండి. పవన్ కళ్యాణే, పిఠాపురమే. సినిమానే. అక్కడికి సినిమాకి నిజ జీవితానికి పోల్చలేమండి. ఇప్పుడు మనం పుట్టిన కాడ నుంచి సత్యదాకా ఎలా కష్టపడాలి, ఎలా పైకి రావాలనేది మాత్రం నేర్పించాడండి. చూసి మాత్రం నేర్చుకోవచ్చు. అంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటే కంపల్సరీ నేర్చుకోవచ్చు. ఇక వేరే వాళ్ళైతే వాళ్ళ థాట్లు చాలా రకాలుగా ఉంటాయి కదా. బాగుందండి, వైఫ్ క్యారెక్టర్ కాబట్టి చాలా బాగుంది. ఇంకా ఆమెకన్నా రత్నమాలది మాత్రం ఇంకా బాగుంది, ఎందుకంటే తను వైశ్య క్యారెక్టర్ వేసింది కాబట్టి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. రేటింగ్ మాత్రం చాలా ఇవ్వచ్చు, 100కి 100%. సూపర్, చాలా బాగుంది. ఓవర్ మాస్ సినిమా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది. నాకు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఈ సినిమా చూస్తే. నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అబ్బా. బాలకృష్ణ గారి సాంగ్స్ కూడా ఉన్నాయి, తర్వాత సీనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఏంటంటే చాలా దగ్గర కూడా ఫైట్స్ కానీ, ఆయన చెప్పే డైలాగ్ విధానం కానీ, ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని గుర్తు చేసే విధంగా అయితే నాకు అనిపించింది. ఇంకొక సింహాద్రి టైప్ లో అయితే ఇది, ఆ సింహాద్రిలో ఎలాగైతే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ విధంగా విశ్వసనీయం చేయడం అనేది జరిగింది. నాకైతే మాత్రం సినిమా మాత్రం ఓవర్ మాస్ గా నచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్స్ ఎగ్జామ్స్ తర్వాత ఒక మంచి మాస్ మసాలా ఉన్న సినిమా ఇది మనకి గ్యాంగ్ ఆఫ్ గోదావరి అని చెప్పి అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా మీరు అందరూ చూడండి. ఫస్ట్ హాఫ్ మాత్రం బేబస్తమైన, అంటే మీరు ఊహించిన దానికంటే 200% ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ యావరేజ్, ఎబో యావరేజ్, టోటల్ గా హిట్ సినిమా. సో ఫస్ట్ హాఫ్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మనం వెళ్లాల్సిందే. ఒక విశ్వరూపం చూసాం ఈ సినిమాలో. నేను అసలు ఊహించలేదు ఎంత బాగా చేస్తాడు. మాస్ ఇమేజ్ అంటే మాస్ క్యారెక్టర్ చేయడం అనేది అంత ఆసామాసే కాదు. అలాంటిది ఎంత బాగా చేస్తాడు. నాకు నిజంగా చెప్పాలంటే బిఫోర్ సినిమాల కంటే కూడా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది, మనోడు యాక్షన్. సో అందరికీ నచ్చే విధంగా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ చెప్పాల్సింది అంజలి క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత అమ్మాయి హీరోయిన్ గా, మెయిన్ హీరోయిన్ గా చేసేదానికంటే కూడా చాలా గొప్ప క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఒక పిల్లర్ ఈ సినిమాకి చాలా పునాది లాంటి క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగా చేసింది. తర్వాత హీరోయిన్ న్యాయ కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్ గా వీళ్ళు ముగ్గురు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తర్వాత అన్నింటికీ మించి ఏంటంటే డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేశాడు. అతనికి ఇచ్చిన నమ్మకాన్ని మాత్రం కాపాడుకున్నాడు అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. నేను బుక్ మై షో చూసేటప్పుడు డైరెక్టర్ ఎవరు అని చూశాను. నాకు చాలా అంటే ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తిని అయితే ఈ మధ్యకాలంలో ఎవరు చూడలేదు, అంత బాగా చేశాడు. తర్వాత ఆర్ఆర్ ఎస్పెషల్లీ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఈ మ్యూజిక్ అంటే ఈ సినిమా తర్వాత ఇంకా కొద్దిగా ఎక్కువ సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ సినిమాకి అఖండకైతే ఏ విధంగా అయితే ఫైట్స్ కోసం మాట్లాడానో ఆ రేంజ్లో అఖండ కానీ, వాల్తర్ వేరే కానీ ఏ రేంజ్లో అయితే ఫైట్స్ ఉన్నాయో ఆ రేంజ్లో ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి. విశ్వసేన్ని కొత్తగా ఒక మాస్ ఇమేజ్లో చూడాలనుకునే ప్రతి ఒక్కరు థియేటర్కి రానండి. తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక మాస్ హీరో దొరికాడు, ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రం నాకు అనిపించింది.